మేలు చేయాలి అని నిలుస్తుంది అతని నరం నరం. వెంకటరమణి కరుణారస పాత్రుడు. ఈ రోజు మనం ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ రూపకర్త అతడే మన కేవి. ఆ కళావతల్లి తెలుగు కల్పవల్లి చెరగటి టీవీ రాగరసలోక విహారీ శ్రీ రమణాచారి ఐఏఎస్ గారు. ఒకసారి అందరూ కూడా చప్పట్లు చేతులు పైకి చప్పట్లతో వారి సందేశాన్ని మా అందరికీ కూడా వారి సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా తెలియజేస్తున్నాం. లక్ష్మీనాథ సమారంభాం నాథయ వరలక్ష్మ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మవ్యామోహనాన్ని తృణాయమేనే అస్మద్లో భగవతోస్మి దయక సింధు రామానుజ చరణం చరణం ప్రపంచం. వేదిక మీదటువంటి పెద్దలు, ఈనాటి సభలో ఆనంటూ ఒక గొప్పనైనటువంటి స్థానంలో ఉన్న మనందరి కోసం కొన్ని మాట్లాడడానికి కోసం వచ్చినటువంటి సోదరి, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు, జన్మత భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి వాణిదేవి గారు. ఒకప్పుడు విద్యార్థిగా ఉంది, ఆ తర్వాత నాతో పాటు కొలీగ్గా ఉంది, ఆ తర్వాత ఉన్నత పదవుల్లో ఉంది, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అయింది, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చిరంజీవి కపిల్కి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు ఆచార్య వెంకట నిత్యానందరావు గారికి, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఫలవంతంగా నిర్వహింపడానికి స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి నాకెంతో ఆత్మీయులైనటువంటి శ్రీ జగన్మోహన్ శర్మ గారికి, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఎవరికైనా ఒకవేళ అవసరం అనిపించినట్లయితే, తప్పనిసరి అనిపించినట్లయితే, ఇక్కడ ఒకవేళ మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినట్లయితే విజయవాడకు వచ్చి కూడా అక్కడ కూడా మీరు ఇలా జాబ్ మేళాలో పాల్గొని మీరు ఉద్యోగాలు పొందవచ్చు అని చెప్పని ఆహ్వానం పలికినటువంటి శ్రీ సతీష్ గారికి, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో మేము సైతం అని చెప్పని పల్లకి మోస్తున్నటువంటి శ్రీ భాస్కర్ మూర్తి గారికి, బక్కలంక శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమం అంతా తానే నిర్వహిస్తానని చెప్పిన ముందుకు వచ్చి తనతో పాటు అందరినీ కూడా సైనికుల్లా నడిపిస్తున్నటువంటి శ్రీ మునిపల్లి శ్రీనివాస్ గారికి, శ్రీ మల్లాది చంద్రమౌళి గారికి, అన్నిటికంటే మించి హెచ్ఆర్ మేనేజర్స్ ఇవాళ 50 ఏళ్ల పాటు నేను గవర్నమెంట్లో పనిచేశాను. మొట్టమొదటిగా నేను చేరింది ఒక లెక్చరర్గా, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్గా, ఆ తర్వాత కలెక్టర్గా, ఆ తర్వాత కమిషనర్గా, ఆ తర్వాత గవర్నమెంట్ సెక్రటరీగా, ఆ తర్వాత గవర్నమెంట్కి అడ్వైజర్గా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి నా అనుభవంలో ఈ హెచ్ఆర్ మేనేజర్స్ కలుసుకుంటే మీలో చాలా మంది ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీనివాస్ గారికి, వారి యొక్క బృందానికి మనం ఏమిటి అనేటువంటి సంగతి మనం చెప్పుకుంటే కాదు. ఇవాళ ఎంతో మంది యువత ఇక్కడికి వచ్చారు, దాదాపు 1200 మంది కంటే ఎక్కువ ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళందరి ఆశలు, వీళ్ళందరి యొక్క ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నప్పుడు ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఏ ఒక్కరికైనా కానీ కనీసం ఉద్యోగం ఇవ్వగలిగాం మనం అనేటువంటి ఆనందంతో ఇక్కడి నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ సంతృప్తిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని వారికి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఒక జంప్యాక్ నుంచి వచ్చారు, వారు మాట్లాడారు గొప్పగా. అలాగే శ్రీరామ్ ఫైనాన్సెస్ నుంచి వచ్చారు, అపోలో ఫార్మసీ నుంచి వచ్చారు, మెడ్ ప్లస్ నుంచి వచ్చారు, బయోటెక్స్ ఐటీ సొల్యూషన్ నుంచి వచ్చారు, సిమెన్స్ కంపెనీ నుంచి వచ్చారు, డిమాండ్ వచ్చారు. డిమాండ్ కంపెనీ ఎలా వస్తున్న సంగతి మనం బయట మాట్లాడుకోవచ్చు. చాలా గొప్పగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక చిరు కోరికతో వచ్చారు, చిరునవ్వుతో పోవాలని చెప్పని అనుకుంటున్నారు. వారికి కావాల్సిన చిరునవ్వును ప్రసాదించేటువంటి పుణ్యకార్యం చేసేటువంటి చేతులు మీరు కావాలని, పుణ్యకార్యాన్ని తలచేటువంటి మేధస్సు మీకు ఉండాలని, వీటికన్నిటికీ కావాల్సిన మనస్సు మీకు ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి అంతకుముందు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడిగా కాకముందు జాబ్ మేళాస్ ఎన్ని ఏర్పాటు చేసినా అది అందరి కోసం చేసేటువంటి విషయం. కానీ బ్రాహ్మణ సేవా సంఘ సమాప్తం వాడి వాళ్ళ
బ్రాహ్మణ విద్యార్థుల కోసం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో చేరగానే మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ ఆఫీస్లో అక్కడ ఇన్స్టిట్యూషన్లో మొట్టమొదటిగా ఈ జాబ్ మేళా పెట్టారు. అప్పటి నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా అమ్మగారు వాణిదేవి గారి యొక్క ప్రాంగణంలోనే దాదాపు 2 లేక 3 జాబ్ మేళాస్ని అటెండ్ అయ్యి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత వాణిదేవి గారికి. అలాగే ఇక్కడ ఉండేటువంటి మల్లారి వారిని, మున్సిపల్ వారిని ఇవాళ పవిత్ర కార్యక్రమాన్ని ఎప్పుడు ఆ బంగాళ హిల్స్లో, ఆ జూబ్లీ హిల్స్లో లేక అటుపక్క జరిగేటువంటి కార్యక్రమాల కంటే మా వైస్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఇటు ప్రాంతంలో అలకాపురంలో ఇక్కడ పెట్టేసేసి నాగోల్ ప్రాంతంలో, దిల్సునగర్ ప్రాంతంలో కూడా జాబ్ మేళాస్ ఏర్పరచాలనేటువంటి ఆలోచన వచ్చింది చూశాను. ఆలోచనకు నమస్కారం. మరొక మాట ఏంటంటే, ఇంత గొప్ప కళ్యాణ మండపం ఏదైతే ఉందో కళ్యాణప్రదంగా ఆలోచించేటువంటి వారు ఇది ఇవ్వాలని అనుకోవడం, బహుశా కొంత చెల్లింపు ఇచ్చారో ఫ్రీగా ఇచ్చారో కానీ నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే, మా జగన్మోహన్ శర్మ ఉండేటువంటి శక్తి చాలా గొప్పది కాబట్టి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాజం చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి వాటితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా అందరి మాటగా, నా ఒక మాటగా, మా అందరి మాటగా ఈ గోడేటి వారితో మాట్లాడి తప్పకుండా బ్రాహ్మణుల కోసం చెప్పని ఇలాగే మునిపల్లి శ్రీనివాస సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి వేలాది మంది ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నంలో తాను కూడా ఒక దీపం వెలగాలనేటువంటి కావాల్సినటువంటి దీపం స్తంభంలాగా, కావాల్సినటువంటి దీపంలో నూనెలాగా, కావాల్సినటువంటి దీపం వత్తిలాగా స్నేహాన్ని అందించాలని చెప్పని గోడేటి కళ్యాణ మండపం యొక్క ఓనర్ గారితో నేను మనవి చేసుకుంటున్నాను. స్నేహం అంటే తైలం, నూనె. ఒక దీపం వెలగాలంటే స్నేహం ఉండాలి. స్నేహం ఉంటే గోడేటి కళ్యాణ మండపం స్నేహాస్తంగా వస్తుందని చెప్పని భావిస్తూ మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. ప్రయత్నం చేయడం మంచిది, జాబ్ మేళాలో పాల్గొనడం మంచిది. జాబ్ మేళాలో పాల్గొనడం వల్ల వచ్చేది ఏంటంటే ఒక అనుభవం వస్తుంది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, హెచ్ఆర్ మేనేజర్స్ ఎలా అడుగుతారు, ఆ కంపెనీలో ఉండేటువంటి విశేషాలు ఏంటి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎలా మనకు సమాధానం చెప్పగలిగి వస్తే సంతోషం, రాకపోయినా ఇది గొప్ప ఎక్స్పీరియన్స్. అందుకోసం చెప్పని అనుభవాన్ని గణించడానికి ఎలాగని యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఒక్క మాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఎవరికి ఒకటేసారి అమాంతంగా ఉద్యోగాలు వచ్చేసేసి మేము చాలా గొప్పవాళ్ళని అదగిరేసేటువంటి పరిస్థితి కాదు. ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగం వస్తుంది, ఎంతో కష్టపడితే కానీ ఉన్నతమైన స్థితి వస్తుంది, ఎంతో కష్టపడితే కానీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఆలోచనతో ముందుకు సాగినట్టయితే మీరు వెళ్ళేటప్పుడే ఆశాజనకంగా ఉంటే తర్వాత నిరాశ కలిగిన ఆ నిరాశ మిమ్మల్ని నిరాశపరచదు, ఆశాజనకంగా ఉంటారు. ఒక చోట కాదు మరొక చోట రావడానికి ఒక గొప్ప మెట్టు నెక్కినట్టుగా ఉంటుందని చెప్పని నిరుద్యోగ యువతకు మేము రిక్వెస్ట్ చేస్తూ, హెచ్ఆర్ మేనేజర్స్ చాలా తొందరగా ఉంది, 11 గంటలు కూడా దాటిపోయింది. వాళ్ళు తమకు తాము రెడీ కావాల్సి ఉంది, వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి మీకోసం చెప్పని సిద్ధం కావాల్సి ఉంది. నాకు తెలుసు వాళ్ళ యొక్క తొందర, కానీ మేము చేసే మనవిని వారు మనసులోకి తీసుకొని, మనసు నుంచి చెవులో పెట్టుకొని మేజర్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఎంతమంది ప్రేమించామనేటువంటి సంతృప్తితో పోటీగా వాళ్ళు ప్రయత్నించి ప్రవర్తించి సఫలీకృతమవుతారని వారి ఆశాజనంగా ఉండాలని కోరుకుంటూ, మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇట్లాగే ఉంటే, మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇటువంటి ఉద్యోగం కోసం వస్తే, మన ఇంట్లో పిల్లలు ఒకవేళ కావాలని ఈ జాబ్ మేళాలో పాల్గొంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అలాంటి మంచి మనసుతో మనస్సు మేధస్సు 2 కలిపి హెచ్ఆర్ మేనేజర్స్ కంపెనీస్ వాళ్ళు తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చే రీతిలో మీరు ఉండాలని ఆశిస్తూ ఒక్కటి మాత్రం నిజం, కష్టపడితేనే పైకి వస్తారు. ప్రతిసారి విజయమే రావాలని అనుకోవడానికి లేదు. విజయం రావడానికి కోసం కంటే ముందు 1-2 సార్లు మనకు కొన్ని రకాలైనటువంటి ఎదురుదెబ్బలు తగిలినా అది ఒక గొప్ప అనుభవంగా మనం భాగం చేసేసి ముందుకు సాగాలని ఎంతోమంది గ్రాడ్యుయేట్స్, ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ యొక్క అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవడం కోసం చెప్పని ఈ గోడేటి కళ్యాణ మండపంలో ఉన్నారు. కళ్యాణపరమైనటువంటి కళ్యాణ వల్ల ఉన్నాము. భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాస ఆరంభాల్లో మునిపల్లి శ్రీనివాస చేసినటువంటి ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతమంది ఉద్యోగాలు తీసుకున్నారనే సంగతి సాయంత్రం నాకు తెలిస్తే ఆ సంతోషంతో మరొకసారి జాబ్ మేళా వాళ్ళు వేయడానికి కావాల్సినటువంటి ఆశ మరింతగా పెరుగుతుంది, కోరిక మరింత పెరుగుతుంది, ప్రయత్నం మరింత భావిస్తూ మీకందరికీ తొందరగా ఆఫర్ లెటర్స్ అందుకునే ఉంటారని చెప్పని అందుకోవాలని మనం కోరుకుంటూ శుభాకాంక్షలు.